ఇప్పుడు మనం బీహార్ స్టైల్లో మటన్ కర్రీ చేస్తున్నాం అన్నమాట. అయితే ఒక హాఫ్ కిలో మటన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాక అందులో కొన్ని ఆనియన్స్, కొన్ని టమోటా తీసుకోవాలి. అలాగే ఒక చెక్క తీసుకోవాలి. దాంతోపాటు బిర్యానీ ఆకు, ఒక పువ్వు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. మాకు తగినంత వేసుకోండి. స్పైసీ కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి, 1 స్పూను. అలాగే మటన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన కొత్తిమీరను వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి, స్మాల్ స్పూన్తో. అలాగే నెయ్యి వేసుకోవాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే మనకి మటన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇలాగ మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 4 విజిల్స్కి మటన్ ఉడుకుతుంది బాగా. 4 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. తర్వాత మనకి గ్రేవీ కావాలంటే మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 విజిల్స్ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత మటన్ ఉడికింది. కొంచెం కలుపుకొని మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ని మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే చాలు. చాలా బాగుంటుంది. ఇది నాకు మా హస్బెండ్ నేర్పించాడనమాట, బీహార్ స్టైల్లో చేయడం. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే.